మహాభారతాన్ని రాసేటప్పుడు భగవంతుడు చెప్పిన జ్ఞానాన్ని తెలుసుకుని, నేను సూర్యుడికిచ్చాను, సూర్యుడు మనువుకిచ్చాడు, ఇక్ష్వాకుడిచ్చాడంటే 16 కళా సంపూర్ణుడైన నారాయణుడికిచ్చాడు. నారాయణుడు మానస పుత్రులకిచ్చారు. సో చేసింది వాళ్ళు కాబట్టి మహాభారతం రాసేటప్పుడు శ్రీకృష్ణుడిని పెట్టి రాశారు. సో కాబట్టి ఈ విషయంలో కన్ఫ్యూజ్ అవ్వద్దు మనం. వాదోపవాదాలకు దిగొద్దు. మనకు సబ్జెక్ట్ స్పష్టంగా వచ్చేసింది. సో మానవ రూపంలో ఒక వ్యక్తిని ఆధారంగా తీసుకుని వస్తాడు. ఆ వ్యక్తిని అక్కడ నారాయణుడు అని చెప్పి శ్రీమద్ భాగవతం రాసి దశావతారాల్లో అంతిమ జన్మ కల్కి కింద చూపించారు. సో కల్కి వచ్చేసారన్న విషయం భవిష్యమాలిక శాస్త్రంలో ఉంది. మళ్ళీ నేను చెప్పాను అనకండి. నేను చెప్పేటప్పుడు రుజువులు చూపిస్తున్నాను. ఎందుకు రుజువులు కావాలంటారు కాబట్టి. కానీ ఎవరు ఇప్పుడు నేను చెప్పేటప్పుడు శాస్త్రం చూపించి చెప్పాను. కానీ నిజంగా అవతరణ జరిగి భూమి మీద ఉన్నప్పుడు 850 కోట్ల జనాభాలో ఎవరా కల్కి భగవాన్ ఎక్కడున్నారని తెలుసుకోవాలంటే నేను ఎట్లాగో తెలుసు కాబట్టి అడ్వాన్స్డ్ ఎవరైతే ధారణ చేస్తారో వాళ్ళకి చెప్తాము. మీ వరకు మీరు నిరాకారుడికి కనెక్ట్ అవ్వండి. మీకు ఆ విషయాలన్నీ మీ అంతటి మాకెట్లా మాకు అవన్నీ తెలుస్తూ పోయాయి, మీకు తెలుస్తూ పోతాయి. కాబట్టి ఆత్మ పరమాత్మకు కనెక్ట్ అవ్వడం అన్నది ఇంపార్టెంట్ ఇక్కడ. సో మరి భక్తి మార్గం దేనికి పెట్టారంటే మనం చెప్పుకున్నాము. నేను మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను. సో ఇది 12వ అధ్యాయము 9వ శ్లోకము. స్థిరముగా నా యందు మనస్సును లగ్నము చేయ నీవు సమర్థుడవు కానిచో. ఇప్పుడు మనం ఏదైతే మనస్సును శివ పరమాత్మ మీద, ఈ వాక్యం ఎవరంటున్నారు? నిరాకార శివ పరమాత్మ అంటున్నారు. స్థిరముగా నా యందు మనస్సును లగ్నము చేయ నువ్వు సమర్థుడవు కానిచో భక్తి యోగమునందలి విధి విధానములను అనుసరింపుము. స్థిరంగా మనస్సుని నిరాకారుడి పైన లగ్నం చెయ్యలేకపోతే అప్పుడు భక్తి యోగం నంది విధి విధానములను అనుసరింపుము. ఈ విధముగా నన్ను పొందు కోరికను పొందడం అంటే ఏంటి? ఇక్కడ ఈ పొందడం అన్న పదం భగవద్గీతలో చాలా వస్తుంది. ఒక వస్తువు ఏదైనా మనం పొందడం అంటే ఏంటి అంటే మన సొంతము. సో భగవంతుడు మన సొంతం అయ్యారు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? మామూలుగా లౌకికంలో వ్యవహారికంలో మనం ఒక మాట మాట్లాడతాం ఏమని, 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారని చెప్పి. మరి లౌకికంలోనే లోనే మనము 6 నెలలు వ్యక్తులతోటి సహవాసం చేస్తే వారు వీరయ్యారంటే, భగవంతునితోటి సాంగత్యం చేస్తే, ఆయన సహవాసంలో ఉంటే ఏమవుతాము? ఆయన సమానంగా అవుతాం.